ప్రజల హక్కుల కోసం పోరాడితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేసీఆర్ను గద్దెదించే వరకు పోరాడానని, పదవులపై కాంక్షతోనే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేస్తే ఈ ఉప ఎన్నిక వచ్చిందని తీన్మార్ మల్లన్న అన్నారు. ఓటమి ఫ్రస్ట్రేషన్తోనే కేసీఆర్ కలిసి సీఎం రేవంత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ కార్యక్రమైనా పాలించే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసిన కథ కాదు. కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటించబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక జీవన్ సేవలో జీవోని నడి బాగా ఉంది కేసీఆర్ చేసిన సోమేశ్వర వారి విద్యార్థులు తెలిసింది. నూతన పెన్షన్ విధానాన్ని కూడా మాట్లాడుతున్నాం, డిఏ మాట్లాడుతున్నాం. ఈ పేరులో ఉన్న పెండింగ్ బిల్స్ వెంటనే రిలీజ్ చేసి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ హక్కు. మీకు రావాల్సినటువంటి బిల్లుని ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల్లో ఓటర్లను తమ అమూల్యమైన ఓటు అభ్యర్థించడం కోసం ఇవాళ గౌరవ పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారే అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ